క్యూరియాసిటీ కంపాస్కు స్వాగతం. ఒక అపారమైన శక్తితో కూడిన వ్యక్తిని ఊహించండి. ఆ శక్తి కేవలం శారీరక పరిమితిని మాత్రమే కాకుండా మానసిక మరియు ఆత్మస్థైర్యం కూడా కలిగి ఉంటుంది. ఆ వ్యక్తి కేవలం తన కండరాలతోనే కాదు, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన ఆత్మతో అతి భారమైన బాధ్యతలను నిర్వహించగలడు. ఒక యోధుడు అచంచలమైన విశ్వాసం మరియు నిరంతరమైన నిబద్ధత కలిగి ఉన్నవాడు. ప్రతికూలతల ముందు నిలబడి తన లక్ష్యం కోసం, తన మిత్రుల కోసం అచంచలమైన దృఢ సంకల్పంతో ఉండే వ్యక్తిని ఊహించండి. తను కేవలం ఆయుధాలతోనే కాకుండా ధైర్యంతో నిండిన హృదయం మరియు జ్ఞానంతో నిండిన మనసుతో పోరాడే యోధుడు. ఈ అసాధారణమైన శక్తి, ఇది మనందరికీ స్ఫూర్తి. ఈ కథలోకి టేకాఫ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి. ధైర్యం, సమర్థత మరియు జ్ఞానం కలిగిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అన్వేషిద్దాం. ఒక హీరోను ఊహించండి. ఎంతో శక్తి, సామర్థ్యంతో మహాసముద్రాలను దాటగల, పర్వతాలను కదిలించగల వ్యక్తి. అతని శౌర్యం, చాతుర్యం అనేక కాలంగా లెజెండరీగా ఉంది. అతను అతి ప్రమాదకరమైన ప్రదేశాలను సునాయాసంగా దాటగలడు మరియు అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని సాధించగలడు. ఇలాంటి హీరో ఇతరులకు అసాధ్యాన్ని సాధించేందుకు, అసాధారణ విజయాలను పొందేందుకు ప్రేరణనిస్తాడు. ఈ మహాశక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన యోధుడు ఎవరో తెలుసా? ఇతనే హనుమంతుడు, అపార శక్తి కలిగిన దేవుడు. హనుమంతుడు ఒక స్ఫూర్తి, ఒక శక్తివంతమైన శక్తి మరియు మనకు ఒక ఆత్మవిశ్వాసం పాచం. మన ప్రాచీన కథలలో అతని పాత్ర ఎప్పటికీ ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. ఒక దివ్య సృష్టి. అతని ధైర్యం మరియు భక్తి కథలు తరతరాలుగా పంచిపెట్టబడ్డాయి. హనుమంతుడు శక్తి, జ్ఞానం మరియు వినయం యొక్క పరిపూర్ణ సమతుల్యతకు ప్రతీక. అతను కేవలం తన శక్తి కోసమే కాదు, తన నీతిపరమైన అచంచలమైన నిబద్ధత కోసం పూజించబడుతున్న దేవుడు. హనుమంతుడి మహాకావ్యమైన ప్రయాణం మనందరితో ముడిపడి ఉన్న ఒక శక్తిని గుర్తుచేస్తుంది. అది మనలో ప్రతిదినం నిద్రిస్తున్న శక్తి. అతని కథ మనకు ఒక గొప్ప పాఠం అందిస్తుంది. మన లోపల ఉన్న సామర్థ్యాన్ని మేలుకొల్పితే ఎటువంటి అవరోధాన్నైనా అధిగమించగలం. హనుమంతుడి సాహసాలు మనకు గుర్తుచేస్తాయి. ఎంత పెద్ద సమస్యలైనా మనం పరిష్కరించగలం. ఎన్ని కఠినమైన పరిస్థితులైనా అధిగమించగలం. విజయాన్ని సాధించడం అసాధ్యం అనిపించినప్పటికీ ప్రయత్నం ద్వారా సాధ్యం. హనుమంతుడి కథ మనకు ఒక స్ఫూర్తి. మనం అడ్డంకులను ఛేదించగల, సవాళ్లను ఎదుర్కొని పైకి ఎదగగల మరియు అసాధ్యాన్ని సాధించగల శక్తి కలిగి ఉన్నాము. హనుమంతుడి కథ మనలోని ఆంతరంగిక శక్తిని మేలుకొల్పాలని, మన సామర్థ్యం మీద నమ్మకం ఉంచాలని ప్రేరేపిస్తుంది. ఇది ఒక ఆశ జ్యోతి, చీకటిని దాటించి మనలను ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు నడిపించే కథ. అది సహనంతో, పట్టుదలతో మరియు అచంచలమైన విశ్వాసంతో నిండిన కథ. ఈ కథ మనకు గుర్తుచేస్తుంది, ప్రయాణం ఎంత కష్టమైనదైనా ముందుకు సాగడాన్ని ఆపకూడదని. హనుమంతుడి జీవితం మనకు ఒక పిలుపు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, సత్యం కోసం నిలబడడం, ధైర్యంగా ఉండటం, శక్తివంతంగా ఉండటం మరియు కరుణతో నిండిపోవడం. అతని జీవితం ప్రపంచాన్ని మార్చగలదనే నమ్మకంతో జీవించమని చెబుతుంది. హనుమంతుడి కథ మనకు గుర్తుచేస్తుంది, అసాధ్యమైన ప్రయాణాలు కూడా ఒక చిన్న అడుగు నుండి మొదలవుతాయి, ఆత్మవిశ్వాసంతో తీసుకున్న జంప్ ద్వారా. అదే ఆదిమ ధైర్యం, అవిశ్వసనీయమైన సాహసాలు మరియు అద్భుత విజయాలను సాధించడంలో దారి చూపుతుంది. కాబట్టి ఆ మొదటి అడుగు వేయండి. హనుమంతుడి కథ మీకు తారలను చేరే ప్రేరణనివ్వనివ్వండి. హనుమంతుడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన పుట్టిన క్షణం నుండి అతనిలో ఏదో ప్రత్యేకత కనిపించేది. అతని కళ్లలో నిర్దోషత మరియు జ్ఞానం రెండూ మిళితమై ఉండేవి. అతని చిలిపి తంత్రాలు కూడా ఒక గమ్యాన్ని పొందేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంటాయి. అతను గాలి దేవుడు, వాయు కుమారుడు. వాయువు వేగం మరియు శక్తి కోసం ప్రసిద్ధుడు. తన సంతానానికి ఈ శక్తులను ప్రసాదించాడు. హనుమంతుడు తనకు ప్రసాదించబడిన గతి మరియు వేగం మాత్రమే కాకుండా స్వేచ్ఛ యొక్క మూలం మరియు అపారమైన శక్తి యొక్క సారాన్ని కూడా పొందాడు. ఈ దివ్యవంశం అతనికి అసాధారణమైన నైపుణ్యాలను అందించింది. అతనికి అపారమైన శక్తి ఉంది. పర్వతాలను కదిలించగల, అత్యంత బరువైన వస్తువులను సులభంగా ఎత్తగల శక్తి. అతని శారీరక సామర్థ్యానికి సమానమైనది మరొకటి ఉండదు. అతనిని ఒక దివ్య శక్తివంతమైన శక్తిగా నిలబెట్టింది. హనుమంతుడు గాలికంటే వేగంగా ఎగరగలడు. అతని శక్తులు లెజెండరీగా నిలిచాయి. అతని సాహసకృత్యాల కథలు ఎక్కడెక్కడో వ్యాపించాయి. పర్వతాలమీద ఎగిరి అపారమైన దూరాలను క్షణాల్లో దాటుకుని ఇతరులెవరూ చేరలేని ప్రదేశాలను చేరుకోగలిగిన శక్తి అతనికి ఉంది. కాని అతని శక్తి మాత్రమే కాదు, అతనిలో నిరంతర కుతూహలం, సాహసాల పట్ల ఆసక్తి కూడా ఉంది. హనుమంతుడి మనసు ఎప్పుడూ ప్రశ్నలతో నిండి ఉండేది.
అతని హృదయం ఎల్లప్పుడూ కొత్త అనుభవాల కోసం తపించేది. అతను అడవిలోని ప్రతి మూలను అన్వేషించి విషయాలను నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. కుతూహలం హనుమంతుడిని అతని అత్యంత గొప్ప సాహసయాత్రకు దారితీసింది. ఒక సాహసం, ఇది అతన్ని అన్వేషించని ప్రదేశాలకు తీసుకెళ్ళింది, కొత్త మిత్రులను పరిచయం చేసింది, శక్తివంతమైన శత్రువులను ఎదుర్కోనివ్వడం ద్వారా అతని మనస్సును, ఆత్మను పరీక్షించింది. ఈ సాహసయాత్ర అతని పరిజ్ఞానాన్ని విస్తరించి, తన హద్దులను పరీక్షిస్తూ, తన ప్రణాళికను తీర్చిదిద్దింది. మార్గంలో అతను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కటి మరింత గందరగోళంగా అనిపించినప్పటికీ, ప్రతి సవాళ్ల ద్వారా అతను మరింత బలమైనవాడిగా, తెలివైనవాడిగా, ఇంకా పట్టుదలతో ముందుకు సాగేవాడిగా మారాడు. అతని ప్రయాణం కేవలం భౌతిక దానికి మాత్రమే పరిమితం కాకుండా, అతని అంతరాత్మను నిర్వచించే ఒక ఆధ్యాత్మిక ఆరాటం కూడా. ఒకరోజు హనుమంతుడు రాముడిని కలుసుకున్నాడు. రాముడు అయోధ్య నుంచి నిష్కాసితుడైన రాజకుమారుడు, ధర్మం మరియు నీతి పరిమాణానికి చిహ్నం. హనుమంతుడు రాముడి ఉత్తమ గుణాలకు ఆకర్షితుడయ్యాడు. తక్షణమే అతను రాముడికి తన అచంచలమైన విశ్వాసాన్ని అంకితం చేశాడు. ఈ భక్తి హనుమంతుడి జీవితంలోని ప్రధాన శక్తిగా మారింది. ఇది అతనికి ధైర్యాన్ని ప్రేరేపించింది, తన సంకల్పాన్ని గట్టిగా చేసింది. తన ప్రభువు సేవ చేయడానికి అతను పర్వతాలను కదిలించాడు, సాంప్రదాయాలు మరియు అవరోధాలను అధిగమించాడు. రాముడి ప్రియ భార్య సీతను రాక్షసరాజు రావణుడు అపహరించినప్పుడు హనుమంతుడు ఒక ప్రమాదకరమైన యాత్రను ప్రారంభించాడు, ఆమెను రక్షించడానికి. అతని మార్గం ఎన్నో ప్రమాదాలతో నిండి ఉంది. ప్రతి అడుగు అతని సంకల్పానికి ఒక పరీక్షగా మారింది. గజగజలాగుతున్న సముద్రాలు, గగన చుంబి పర్వతాలు మరియు భయంకరమైన మృగాలు అతనికి ఎదురయ్యాయి. కాని హనుమంతుడు నిలకడగా ముందుకు సాగాడు. రాముడి పట్ల అతని విశ్వాసం మరియు సీతను రక్షించాలని ఉన్న పట్టుదల అతన్ని ప్రతి చర్యలో ముందుకు నడిపించాయి. లంక చేరుకున్న హనుమంతుడు రావణుడి రాజ్యంలో భయంకరమైన రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అతని శత్రువులు ఎంతోమంది మరియు అత్యంత శక్తివంతులై ఉన్నప్పటికీ హనుమంతుడు వెనుకడుగు వేయలేదు. అతను తన మేధస్సు, శక్తి మరియు చాతుర్యంతో శత్రువులపై పైచేయి సాధించాడు. అతను రావణుడి ప్రాసాదంలోకి చొరబడి సీతను కనుగొని ఆమెకు ఆశను అందించాడు మరియు రాముడి అంగుళీను ఇచ్చి రాముడు త్వరలో రానున్నాడని సూచన ఇచ్చాడు. హనుమంతుడి ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు ఆత్మసేవ నిజంగా ప్రేరణగా నిలుస్తాయి. అతని అసాధారణమైన శక్తులకున్న వినయం అతని గొప్ప గుణాలలో ఒకటి. అతను తన శక్తిని గర్వంగా కాకుండా రాముడి సేవ కోసం మరియు ధర్మం కోసం ఉపయోగించాడు. అతని వినయం మనకు గుర్తుచేస్తుంది, నిజమైన శక్తి శారీరక బలంలో కాదు, మన శక్తిని ఎలా ఉపయోగిస్తామనేదే ముఖ్యం. హనుమంతుడి కథ లెగసీ సార్వకాలీన ప్రేరణగా నిలుస్తుంది. అతని సాహసాలు ధైర్యం, విశ్వాసం మరియు నిరంతరమైన నిస్వార్థానికి టైమ్లెస్ టేల్స్. అతను మనకు నేర్పిస్తాడు, మన అంతరంగ శక్తిని గుర్తించాలి, మన భయాలను ఎదుర్కోవాలి మరియు మన నమ్మకాల కోసం పోరాడాలి. ఇప్పటి కాలం స్ఫూర్తి మన జీవితాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు హనుమంతుడి ఆత్మను గుర్తు చేసుకోవాలి. మనలో ఉన్న బలాన్ని, ధైర్యాన్ని పిలిచితేవాలి. ప్రతి సవాళ్లకు మనం ఎదురుగా నిలబడాలి. మనకు రాముడు అంటే మన లక్ష్యం దొరకాలి. తన ప్రయాణం ధైర్యం, విశ్వాసం మరియు త్యాగానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. హనుమంతుడి లెగసీ మనకు ఒక జ్యోతి, ఇప్పటికీ చీకటి సమయంలో మనకు మార్గం చూపుతూ మనలో అసాధ్యాన్ని సాధించగల శక్తి ఉందని గుర్తుచేస్తుంది. అతని కథ మనకు గుర్తుచేస్తుంది, విశ్వాసం, పట్టుదల మరియు స్పష్టమైన లక్ష్యం ఉంటే మనం ప్రతి సవాళ్లను అధిగమించి ప్రపంచంపై ఒక గణనీయమైన ప్రభావాన్ని చూపగలము.